హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా పాఠశాల నుండి బుగ్గ జాతరకి వెళ్ళాం. ప్రతి సంవత్సరం బుగ్గ జాతర చాలా ఘనంగా జరుగుతుంది. టీచర్లు అందరూ విడివిడిగా వెళ్తుండే, కానీ ఈసారి మేము టీం అంతా వెళ్ళాలని నిర్ణయించుకుని బుగ్గ జాతరకి వెళ్ళాం. బుగ్గ జాతరకి వెళ్ళిన తర్వాత అక్కడే అన్నీ ప్లాన్ చేసుకొని ఇలాగా వంటతో సహా ప్లాన్ చేసుకోవాలనుకున్నాం. అన్నీ ప్లాన్ చేసుకొని వెళ్ళాం, పూజలు చేసుకొని. కానీ అద్భుతంగా ఉంది బుగ్గ జాతర క్షేత్రం. దీన్ని దక్షిణ కాశీగా పిలుస్తారంట. నీళ్లు తూర్పు నుంచి పడమర ప్రయాణిస్తున్నాయి ఇక్కడ. అంతేకాకుండా శివుడు నిరంతరం శివుడికి అక్కడ జలాభిషేకం జరుగుతుంది. అక్కడ దగ్గరలోని ఒక మామిడి తోటలో వంట చేసుకోవాలని ప్లాన్ చేసుకొని వెళ్ళాం. అక్కడ పాపం ఆకలి తరట్టుకొని తింటాం. ఆయన బాధ చూడండి. అందరు పని చేస్తుంటే పండుకుంటాడు. ఇవ్వండి, దేవరకద్రలో మామిడి తోట. మహేష్ బాబు చెప్పిన సినిమాలో వాళ్ళ పేరులా ఉంది కదా. వంట అయితే మా పెద్ద మేడము, విద్యా టీచరు, నిఖిల మేడము, అన్నపూర్ణ టీచరు అందరూ తలో చేసి చాలా తక్కువ సమయంలో ఆల్మోస్ట్ 1 అవర్లో కంప్లీట్ అన్ని వంటలు అయిపోయినాయి. ప్రకృతి కూడా సహకరిస్తుందేమో. చూడండి మావాడు శ్రమ చూడండి, ఎంత కష్టపడుతుంటారు సార్ నరసింహారావు సార్. మామిడి కొమ్మలన్నీ మా బాధ్యత ఏంటంటే కొమ్మలేరాలి మేము. మామిడి కొమ్మ కట్టెలు అక్కడే దొరికినాయి, అవే ఏరుకుంటా వంట చేసుకుని చాలా హ్యాపీగా జరిగింది ఈ టూరు. ఇది కూడా ఆలుగడ్డ కూడా మంచిగా ఉంది కదా స్టవ్. అంతా పని ఉంది రాస్తారు కార్లో ప్యాకింగ్ చెక్కుండే. ఇది ఆలుగడ్డ, దీన్ని ఇట్లా పప్పు తీయడం అందరు ఏం లేదు, దీంతో తప్పు తీయచ్చు. అని చేసి చేసి అలసిపోయి రైస్ లో వేసేయండి, వేస్ట్ అయిపోతుంది కదా. ఏడా తీసుకెళ్తాం, ఇవి చాలా తీపి గుర్తులు. మా మిత్రుల్లో బదిలీల్లో దూరంగా వెళ్ళినప్పటికి కూడా మా అనుభవాలన్నీ ఇవన్నీ బదిలిపరచుకోవడానికి, అప్పుడప్పుడు చూసి ఆనందించడానికి ఇటువంటివి ఎంతో ఉపకరిస్తాయి మన ఉద్యోగ బాధ్యతలు నిర్వహిస్తున్నప్పుడు. ఉద్యోగ బాధ్యతల్లో ఇటువంటి స్వీట్ మెమోరీస్ చాలా అవసరం కూడా. అయితే మా రాజు సార్ తీసుకొచ్చిన సోంపుతో చాలా స్వీట్గా ఎండైన మా జర్నీకి